వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు మాచలపట్నంలో ఆధార్ ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లుగా కమిషనర్ వేణుబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెండా చెట్టు బజార్, పూర్ణయ్య షెడ్ బజార్, రూపేట్ కాలనీ, సచివాలయాలలో ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ వేణుబాబు కోరారు. పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, మనకి ఆధార్ సెంటర్స్ని, ప్రత్యేకమైన ఆధార్ సెంటర్స్ని 18 నుంచి 21 తారీఖు వరకు ప్రత్యేకమైన ఆధార్ సెంటర్లు మన పూర్ణయ్య షెడ్ బజార్ సచివాలయము, మరి రూపే కాలనీ సచివాలయము, జెండా చెట్టు సచివాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి నగర ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. దీంట్లో 0 to న్యూ ఎన్రోల్మెంట్కి ఏదైతే ఆధార్ కార్డు లేకుండా ఆధార్ కార్డు తీసుకోవడానికి ఫీజు ఫ్రీ ఉంటుంది. అట్లానే 5 to 7, 15 to 17 ఇయర్స్ బయోమెట్రిక్ అప్డేషన్ చేసుకోవడానికి సింగిల్ టైము ఫ్రీగా చేస్తారు. అట్లానే డాక్యుమెంట్స్ అప్డేషను, ఫోన్ నెంబర్ మార్చుకోవడం, స్పెల్లింగ్ మిస్టేక్స్, అడ్రస్ చేంజెస్, వీటన్నిటికి కూడాను 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. దయచేసి చిన్నపిల్లలకి 1 to 5 ఇయర్స్ వీళ్ళందరూ కూడాను ఫస్ట్ ఎన్రోల్మెంట్ కాబట్టి ఫ్రీగా చేస్తారు. వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ కూడా 0 to 6 ఆధార్ కార్డు లేని వాళ్ళందరికీ ఆధార్ కార్డులు తీయించి వీళ్ళందరినీ డేటాలోకి తీసుకొస్తున్నారు. కాబట్టి సంబంధిత తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లలకు సంబంధించిన ఆధార్ను అప్డేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఈ నెల 18వ తారీఖు నుంచి 21వ తారీఖు దాకా ఉంటుంది. కాబట్టి నగర పురపాలక ప్రజలు అందరూ కూడాను దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఆచరణ పురపాలక సంఘంలో 2025-26 సంబంధించి ట్రేడ్ లైసెన్సులకు 4450 మంది వ్యాపారస్తులు లైసెన్సులు తీసుకున్నారు. గతంలో 25-26 సంవత్సరానికి వీళ్ళందరూ కూడా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది. ఇప్పటికీ మనకి 200 మందే రెన్యువల్ చేసుకుని ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా మా సచివాలయ సిబ్బంది మీ షాపులకు వచ్చి రెన్యువల్ చేసుకోవాల్సిందిగా కోరి ఉన్నారు. అందరూ కూడా ఈ నెల 25వ తారీఖు లోపు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మార్చి 1వ తారీఖు నుంచి 50% పెనాల్టీతో మీకు రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ నెలాఖరులోపు అందరూ కూడా ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా కొత్త వారు కూడా రెన్యువల్ షాపులు కొత్తగా పెట్టిన వాళ్ళు కూడా లైసెన్స్ ఫీజులు తీసుకొని పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను. ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా? అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట. టాటా ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, కార్లు, ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి. మార్కాపురం శ్రీనివాస్. మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు, మార్చెల్ల. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8121331917. మార్చెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మార్చెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో MICU, NICU, OT ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, OBS అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, MBBS గైనకాలజిస్ట్. పల్నాడు క్రైస్తవులకు గొప్ప శుభవార్త. ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్ ద్వారా బైబుల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబుల్ కాలేజ్ అందిస్తుంది. 100 రోజుల్లోనే పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు. ఈ ట్రైనింగ్లో బైబుల్లోని 66 గ్రంథాలపై అవగాహన, మిషనరీ చరిత్ర, ప్రసంగ శాస్త్రం వంటి విషయాల గురించి అవగాహన కల్పించనున్నట్లు డైరెక్టర్ బ్రహ్మానాయుడు తెలిపారు. మరిన్ని వివరాలకు 9640434339 మరియు 9848343195 వాట్సాప్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రమా టాకీస్ లైన్, మార్చెల్ల. డాక్టర్ KP చారి, MD జనరల్ మెడిసిన్, BP, షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు. BP, షుగర్, నరములు, పక్షవాతం, గుండె వ్యాధులు, జ్వరం, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, కామెర్ల లివర్, థైరాయిడ్, ఒబెసిటీ, కడుపులో నొప్పి, విరోచనలు, కిడ్నీ వ్యాధులు, రక్తహీనత,